ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల సమయంలో ఆయా రాజకీయ పార్టీలు వీటిని ప్రకటించే పద్ధతి మంచిది కాదని తెలిపింది. పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలని దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఉచితాలపై ఈ వ్యాఖ్యలు చేసింది. ఉచిత పథకాలు మంచివి కావని, దురదృష్టవశాత్తు వీటి కారణంగా ప్రజలు కష్టపడి పనిచేసేందుకు ఇష్టపడడం లేదని తెలిపింది. ఉచితంగా రేషన్ డబ్బులు అందుతున్నాయని, ఎలాంటి పని లేకుండానే డబ్బులు వస్తూ ఉండడంతోనే ఇలా జరుగుతోందని అన్నారు. ప్రజలకు సౌకర్యాలు అందించాలన్న ప్రభుత్వాల ఉద్దేశం మంచిదే, కానీ వారిని దేశ అభివృద్ధిలో భాగం చేయాలని చెప్పింది. ఉచితాల ద్వారా అలా జరుగుతోందా? ఎన్నికల్లో ఉచిత పథకాలు ప్రకటించే పద్ధతి సరైనది కాదని జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ అగస్టన్ జార్జ్ మాసితో కూడిన ధర్మాసనం తెలిపింది.